Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు మీరు అవే ఎథిక్స్ వాల్యూస్ని ఇంకా మీరు పాటిస్తున్నారండి, లేకపోతే ఇప్పుడు కొంచెం మీకు సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, మీరు యూఆర్ లైక్ ఆన్ వెరీ గుడ్ పొజిషన్, ఇప్పుడు మీరు కొంచెం ఇలాంటివి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుంటారా? అంటే 90% అండి. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, నేను సినిమా మొత్తం రెడీ అయ్యి నేను చూసుకునే వరకు నా డిస్ట్రిబ్యూటర్లకు ఇంత కట్టండి అని అడగల. నేను ఎప్పుడు శతమానం భవతి కానీ నేను లోకల్ కానీ, సో నేను సినిమా చూసుకొని ఈ సినిమా ఆడితే ఇలా ఆడుద్ది, నా డిస్ట్రిబ్యూటర్ని ఇంత అడగవచ్చు. ఈ సినిమా ఆడదు అని తెలిసినప్పుడు వీళ్ళని ఇంత అడిగితే నాకు డ్యామేజ్. సరే, నా నిర్ణయంతో సినిమా తీశాను, డబ్బు పోతుంది దీంట్లో, నేను మెంటల్గా ప్రిపేర్ కావాలి అని ప్రిపేర్ అయ్యే వెళ్తాను. 90% ఐఎమ్ ట్రయింగ్ విత్ మై ఎథిక్స్. 10% అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల తప్పట్లేదు నాకు కూడా. సో ఇట్లాంటి సందర్భాల్లో గ్యారంటీగా బ్యాక్ బైటింగ్ ఉంటుంది, మీ వెనక మాట్లాడతారు. అలాగే ఈవెన్ ఇప్పుడు మీరు ఇంకా పాపులర్ ఫేస్ కాబట్టి మీడియాలో కూడా వచ్చేస్తుంది, దిల్ రాజు గారు అలా చేశారంట, దిల్ రాజు ఇలా చేశారంట. సో ఇవన్నీ విన్నప్పుడు హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఆ నిమిషం బాధేస్తుందండి. ఇందాక అదే నేను చెప్పింది. అంటే ఎగ్జాంపుల్ రుద్రమాదేవి, ఈ మధ్య నాకు బాగా బాధేసిన సంఘటన రుద్రమాదేవి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది, అప్పుడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో చాలా సంఘటనలు నాకు వస్తాయి, అవి నేను దాటాల్సిందే. కోపం వస్తుంది, బాధ వస్తుంది, అవి దాటేసి ఓకే అయిపోయింది. సో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండానే జాగ్రత్త పడాలనే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో మనుషులతో సంబంధాలు కూడా అప్పుడప్పుడు స్ట్రెయిన్ అవుతాయి, అప్పుడప్పుడు ఆ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఆ టైంలో ఎట్లా అండి? డూ యూ అగైన్ ప్యాచప్ విత్ దెమ్, లేకపోతే అది వదిలేస్తారా? అంటే 90% నాది ఎలా ఉంటుంది అంటే, ఒక పర్సన్ని అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు తన ప్లస్లు మైనస్లు చూస్తాను. తన ప్లస్లు నాకు బాగా నచ్చాయి అనుకో, నేను ప్యాచప్ చేసుకుంటాను. లేదు తన ఇలాగే ఉంటాడు, సో దానివల్ల నాకు కరెక్ట్ కాదు అనిపించుకుంటే మెల్లిగా, అంటే ఫైటింగ్లు మాట్లాడుకోకుండా ఉండటాలు చేయను, బట్ మెల్లిగా నన్ను నేను అనాలిసిస్ చేసుకుని దూరం పెట్టుకుంటాను, విత్డ్రా అవుతారు అంతే. ఓకే. అయితే బిగినింగ్ స్టేజెస్లో, అంటే ఈ పెళ్లి పందిరి రైట్స్ తీసుకున్న టైంలో, ఆ టైంలో వరుసగా చాలా సినిమాలు మీరు కొన్నారు. అతడు, పోకిరి, ఇంకా ఖుషి, చాలా సినిమాలు, అంటే వెరీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అన్నీ. మీకు అప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్లో మీరే కింగ్ అని మీకు మంచి, యూ కూడా వెరీ గుడ్ నేమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశారని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే ఈ డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్స్. అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతం. నాకు దిల్ తర్వాత తరుణ్ ఒక డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్య వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు, ఇప్పటి వరకు అంతేనా? ఇప్పటి వరకు. సో సక్సెస్, ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడము ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలన్నా. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి, అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డు యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. అక్కడే నేను డిసైడ్ అవుతాను. 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను
అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతామేమో, పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుందంటే ఆ సినిమాలు ఆడాయి. ఓకే. డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు ఈ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన అది ఐ డోంట్ థింక్ నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే రేపు రిలీజ్ అవుతుంది, మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని. సో హౌ డూ యూ ఫీల్? అలా ఎలాంటి ఏ సినిమాలకు జరిగింది అలా? నాకు మున్నా సినిమా అండి, నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మొన్న 3 o'clock షో చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మన ఇంకా నా జడ్జిమెంట్ను దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము, బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు, రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము, బట్ మిస్ ఫైర్, లీవ్ ఇట్. జనరల్గా అండి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కెరియర్ స్టార్ట్ చేశారు. సో మీకు డిస్ట్రిబ్యూటర్గా అందులో ఉన్న సాధక బాధకాలు, కష్టాలు, సమస్యలు, ఛాలెంజెస్ అన్నీ తెలుసు. సో ఆ టైంలో మీరు కూడా థియేటర్స్ కోసం స్ట్రగుల్ అయ్యారు. ఆ టైంలో మీరు కూడా మీరు కొన్న సినిమాలకి థియేటర్ దొరక్క మీరు కింద మీద పడ్డారు. ఆ రోజులు గుర్తున్నాయంటే హౌ వాజ్ దట్ స్ట్రగుల్, ఆ ఇన్సిడెంట్స్? అంటే అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి ఇవాళ నాకు డిస్ట్రిబ్యూటర్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ అండి. డిస్ట్రిబ్యూటర్ని ఎవరన్నా తిడుతుంటే నాకు నచ్చదు, ఓకే, నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ హోల్ ఎపిసోడ్లో 90% నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్. సంవత్సరంలో వచ్చే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎన్ని? 10 to 15, 10 to 20 ఫిలిమ్స్. 100 ఫిలిమ్స్ కొంటున్నారు డిస్ట్రిబ్యూటర్. అంటే ఆ 80 ఫిలిమ్స్లో వాడు నష్టపోతున్నారు, ఎవరైనా కావచ్చు. డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. సక్సెస్ వచ్చినప్పుడు మట్టుకు ఇక్కడ కూర్చొని మేము ఫిలిం నగర్లో మా ఆలోచన ఎలా ఉంటాయంటే, డిస్ట్రిబ్యూటర్ మా సినిమాలు మొత్తం తినేస్తున్నాడు, మనకు అన్ని దొంగ లెక్కలు చూపిస్తున్నాడు, ఈ ఫీలింగ్లో ఉంటారు. మరి మనమే ఒక ఫ్లాప్ ఇచ్చామేమన్నా, మరి మన డబ్బు ద్వారా మనం ఇచ్చిన సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ డబ్బు పోయిందే అని ఎవ్వరు ఆలోచించరు. ఫండమెంటలీ నాకు అది నచ్చదు. సో నేను సాధ్యమంత మట్టుకు నేను నా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాను. 90% అక్కడ నేను సక్సెస్ అయ్యాను, 10% చెప్పాను కదా. సో పర్సన్స్ ఇప్పుడు నేను వీళ్ళదే కరెక్ట్, అక్కడికి వెళ్తే అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు తప్పులు ఉంటాయి, వాళ్ళ చిన్న కక్కుర్తులు ఉంటాయి. వాళ్ళది ఏంటంటే ఆ సైకిల్లో వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇస్తే మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా? అక్కడ ఉండే బ్యాచ్ ఉన్నారు, అక్కడ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా చేయడం వల్ల టోటల్గా సిస్టమ్ రాంగ్ అయిపోయింది. సిస్టమ్ సెట్ కావాలి. ఇప్పుడు మేబీ మా విషయం ఏంటంటే తొందరగా ఆన్లైన్ అయిపోయి ఎవ్రీవేర్ సిస్టమేటిక్ వైట్ అయిపోతే డెఫినెట్గా నాలాంటి ప్రొడ్యూసర్కి రెగ్యులర్గా సినిమాలు తీసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.